మీరు ఏదైతే ఒక మంచి అంశాన్ని సార్ ఇన్నయ్య గారు మీ వీడియో ఆన్ చేయండి సార్ ప్లీజ్. ఎస్ సార్. సార్ ఒకవేళ వీడియో ఆన్ కాకపోతే ఆడియోలోనే మాట్లాడండి, నో ప్రాబ్లం. పర్లేదు. ఒక ముఖ్యమైన అంశాన్ని తీసుకొని ఎస్ మీరు ఏదైతే ఈరోజు చర్చ పెట్టిందో వాస్తవంగా ఇది అన్ని ఛానళ్ళ వాళ్ళు కూడా చేయాల్సినటువంటి అతి ముఖ్యమైన విషయం. ఇంతకంటే మించిన ముఖ్యమైన విషయం నేను అనుకుంటా తెలంగాణ కావచ్చు, లేకపోతే ముఖ్యంగా ఆ 5th షెడ్యూల్ భూభాగాలైనటువంటి భారతదేశంలోని 10 రాష్ట్రాలు కావచ్చు, ఇంతకంటే ముఖ్యమైన విషయం ఉండదు. అయితే మీరు ఏదైతే ఒక ముఖ్యమైన అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిందో, ఏది తెలంగాణ ప్రభుత్వము పునరావాసం పేరుతోటి కావచ్చు, లేకపోతే సరెండర్ అయినటువంటి వాళ్ళకి వాళ్ళ జీవనోపాధికి సంబంధించినటువంటి, లేకపోతే వాళ్ళ రక్షణ భద్రతకు సంబంధించిన గ్యారంటీ ఏదైతే ఇచ్చిందని అంటున్నారో ఆ అంశం కావచ్చు, లేకపోతే కరగుట్టల ప్రాంతం కావచ్చు, లేక మొత్తంగా ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న పరిణామాల మీద మీరు ఏదైతే గత చాలా రోజులుగా చర్చ చేస్తా ఉన్నారో అది చాలా అభినందనీయం. మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ, అయితే ఈ రోజు ఇంతకుముందు రాఘవన్న చెప్పినట్టు నక్సలిజం అనేది ఒక చారిత్రక నేపథ్యంలో భారతదేశంలో 1969 ఏర్పడిందని మనందరికీ తెలుసు. తిరుగుబాటు అనేది అది ఎవరో చెప్తే, మార్క్స్ ఎంగెల్స్ చెప్తేనో, భగత్ సింగ్ చెప్తేనో, లేకపోతే అంబేద్కర్ చెప్తేనో, గాంధీ చెప్తేనో, ఇంకో చెప్తేనో వచ్చేది కాదు. మనం చిన్నప్పుడు ఒక నెల బిడ్డగా 2 నెలల బిడ్డగా ఉన్నప్పుడు కూడా మన తల్లి మనకి పాలివ్వడం ఆలస్యం అయితే మనం ఏడుస్తాం. మన ఏడుపు కూడా ఒక నిరసనే. మన తల్లికి మెలకొల్పడానికి, మన తల్లికి నాకు ఆకలి అవుతుందని చెప్పడానికి చేసినటువంటి ఒక కేక్ అది, ఒక నినాదం అది, ఒక నిరసన అది. ఆలస్యం అయిన తర్వాత తల్లి అప్పటికి కూడా రాకపోతే ఏడుస్తాము, గగ్గోలు పెడతాము. అప్పటికి కూడా రాకపోతే తల్లి తన ఒడిలో తీసుకొని పాలిచ్చేటప్పుడు మన ప్రతిఘటన చెప్తాం. మనము ఆ స్థనాలను కొరుకుతాము. అంటే చిన్నపిల్లలు చేసే పని చెప్తున్నా నేను. మనం కూడా చిన్న వయసులో అదే చేస్తాము. ప్రకృతి ధర్మం అది. ప్రతి మానవుడు తన అవసరాలని, తన స్వేచ్ఛని తీర్చుకోవడానికి చేసేటువంటి అనేక ప్రయత్నాల్లో ఈ నిరసనలు కావచ్చు, ప్రతిఘటన కావచ్చు, ఉద్యమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు, ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి నియమం అది. ఇదేదో ఎక్కడనో ఎవరో చెప్తే వచ్చింది, ఎవరి వల్లనో వచ్చింది, దాని కారణంగా కాదు ఇది. అయితే ఈరోజు ఛత్తీస్గఢ్లో ఏదైతే దండకారణ్య ప్రాంతంలో, అది ఒరిస్సా అయినా, ఛత్తీస్గఢ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, మహారాష్ట్ర అయినా, లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి భారతదేశంలో, భారత భూభాగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి 10 రాష్ట్రాల భూభాగం టెరిటరీ పరంగా చూస్తే, వైశాల్య పరంగా చూస్తే 11.9 నుంచి దాదాపుగా 12 వరకు ఆ భూభాగం ఉందనేది భారతదేశ మనకి సర్వే డిపార్ట్మెంట్ ప్రకారం తెలుస్తా ఉన్నది. జనాభా పరంగా చూస్తే అది 2011 జనాభా పరంగా చూస్తే గనక అది 13 నుంచి 15% ఈ 5వ షెడ్యూల్ భూభాగం అయినటువంటి 10 రాష్ట్రాలు ఏవంటే ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. ఇది 5వ షెడ్యూల్ భూభాగం. ఇది ఈ భూభాగంలో ఉన్నటువంటి ఇంత పెద్ద జనాభా ఈరోజు మా ఆదివాసీ 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి వారు మాకు ప్రత్యేక హక్కులు ఉన్నాయి, ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. పెసా చట్టం అందులో భాగమే, మన్నాప్సం అంటే అందులో భాగమే, లేకపోతే ఐటీడీఏలు కూడా అందులో భాగమే అని ఏదైతే ఇవాళ ఆదివాసీలు నెత్తి నోరు నొయ్యంగా మొత్తుకుంటా ఉంటే కూడా అవన్నీ పక్కన పెట్టి వాస్తవంగా చెప్పాలంటే 5వ షెడ్యూల్ భూభాగంలో రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అక్కడ ఎలాంటి హక్కు ఉండదు. ఒక పోలీస్ స్టేషన్ పెట్టాలన్నా, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాలన్నా గవర్నర్ పరిధిలో ఉంటది, రాష్ట్రపతి పరిధిలో ఉంటది. కానీ పేసా చట్టం తుంగలు దొక్కి మన షెడ్యూల్ 5ని మొత్తంగా కూడా దాన్ని భూస్థాపితం చేసి ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా దీంట్లో ఇది తెలుగుదేశమా, లేకపోతే కాంగ్రెసా, జేడీయూనా, జేఎంఎమ్మా, బీజేపీ, ఇవి కాదు ఇక్కడ ముఖ్యం.
అది జేడీయూ ఒరిస్సాలో ఉన్నట్లే చేసింది. జేఎంఎం ఇప్పుడు జార్ఖండ్ అట్లే చేస్తా ఉన్నది. బీజేపీ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడ్డది? అది 2000 సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏర్పడ్డది. మధ్యప్రదేశ్ నుంచి వేరు చేసి 2000 సంవత్సరంలో దాన్ని ఒక రాష్ట్రంగా ఆ రోజు ఏర్పాటు చేసిండు. ఆ ఛత్తీస్గఢ్ ముక్తి మోర్చా నాయకత్వంలో ఏదైతే ఉద్యమాలు జరిగినాయో ఆ కారణంగా ఇక్కడ జార్ఖండ్ లో శివసోర నాయకత్వంలో జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకత్వంలో అక్కడ జరిగితే 2000 సంవత్సరాలు 3 రాష్ట్రాలు ఇచ్చిన తర్వాత జార్ఖండ్ లోనైనా లేకపోతే ఛత్తీస్గఢ్ లోనైనా 2000 సంవత్సరాల నుంచి ఒకసారి బీజేపీ ఒకసారి కాంగ్రెస్, మళ్ళా కాంగ్రెస్ మళ్ళా బీజేపీ. ఒరిస్సాలో అయితే జేడీయూ, అక్కడైతే జేఎంఎం. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఈ ఈ అణచివేతకి, ఈ ఓటకం ఎన్కౌంటర్లకి, లేకపోతే ఆదివాసీ ప్రజల్ని చంపేదానికి, రక్తపాతాన్ని సృష్టించేదానికి పార్టీలతో సంబంధం లేదు. అక్కడ జరుగుతుందంతా కూడా పోలీసులు, మిలిటరీ బలగాలు, గైడెన్స్ బలగాలు వాళ్ళ చేతుల్లో తీసుకొని హత్యలు చేస్తూనే మనకు కనపడుతున్నటువంటి ఒక చారిత్రక సత్యం ఇది. కాబట్టి ఇవాళ దీన్ని పార్టీల రూపంలో చూడాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగ పరిధిలో మనం ఈ విషయాన్ని చూడాలి. భారతదేశం తీసుకొచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. మేమున్న జాతీయ అధ్యక్షుడు ఖడ్గే గారిని కలిసినప్పుడు పేసా చట్టాన్ని తీసుకొచ్చిందే మేము. కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా దాన్ని అమలు చేయించడానికి, కాపాడడానికి ప్రయత్నం చేస్తామని వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి పేసా చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అయినా, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి బీజేపీ అయినా, ఇవాళ ఆదివాసీలు అడుగుతున్నది ఒక్కటే, మీరు భారత రాజ్యాంగం ప్రకారము, పేసా చట్టం ప్రకారము, 5వ షెడ్యూల్ ప్రకారము మీరు పాలన చేయండి అని అడుగుతున్నారు. ఇంతకంటే మించి అడవి మీద అదనంగా మాకు హక్కు ఇయ్యమనో, లేకపోతే ఆ సంపద పైన అక్కడ ఉన్నటువంటి యురేనియమో, అక్కడ ఉన్నటువంటి గోల్డ్ మైన్స్ మీదనో, అక్కడ ఉన్నటువంటి ఇతర ఖనిజ సంపద మీద మాకు వాటా ఇవ్వమని అడుగుతలేరు. వాళ్ళు అడుగుతుందలా ఒక్కటే, మనందరం భారతదేశం 145 కోట్ల ప్రజలు ఆలోచించాల్సింది భారత రాజ్యాంగంలో ఉన్న 5వ షెడ్యూల్ అమలు చేయమని ఆదివాసీలు అడుగుతున్నారు. సుమారు 20 కోట్ల జనాభా ఉంది ఇవాళ 5వ షెడ్యూల్ భూభాగంలో. మరి 20 కోట్ల జనాభా అడుగుతున్నటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేయమని అడగడం నేరమా? అట్లా అడిగితే దేశ ద్రోహులు అవుతారా? అట్లా అడిగితే టెర్రరిస్ట్ అవుతారా? అట్లా అడిగితే ఉగ్రవాదులు అవుతారా? భారత రాజ్యాంగం అమలు చేయమంటే కూడా టెర్రరిస్టులు అవుతారు, ఉగ్రవాదులు అవుతారు. దేశ అంటే ఇక మరి ఎవరు దేశభక్తులు అవుతారు? ఓకే ఇనే గారు, ఇప్పుడు ప్రస్తుతం ఒకసారి ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ దగ్గరికి వెళ్దాం. అన్వర్ ఖాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అన్వర్ ఖాన్ గారు, ఈరోజు మనం ఇప్పుడు ఏదైతే శాంతి చర్చల కమిటీ అని, శాంతి డైలాగ్స్ కమిటీ అని మీరు ఏదైతే స్థాపించారో, అయితే దానికి సంబంధించిన జస్టిస్ చంద్రకుమార్ గారు అలాగే కొంతమంది మిత్రులు కలిసి స్థాపించారో, ఆ విషయానికి సంబంధించింది రాష్ట్రపతికి, అలాగే గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు, అలాగే అమిత్ షాకు కూడా ఈ వినతి